ఇక్కడ 2 డివిజన్ల 2 కాన్స్టిట్యున్సీ అవుతుండొచ్చు, మనకి 2 ఎమ్మెల్యేలు ఉంటుండొచ్చు. తప్పనిసరిగా 2 గెలిచి మనం చూపెట్టాలి. కార్పొరేటర్లు కూడా నాకైతే నమ్మకం ఉంది, అత్తాపూర్ వాళ్ళు ఐక్యతతోటి, బీజేపీ అత్తాపూర్ ఐక్యతతో పనిచేస్తారు, ఇట్లనే పనిచేసుకుంటూ ఉంటారని నాకు నమ్మకం ఉంది. మరోసారి అవకాశం ఇచ్చినందుకు భారత్ మాతాకి జై, ధన్యవాదాలు. లో కూడా భారతీయ జనతా పార్టీని పూర్తిగా బలోపేతం చేస్తామని చెప్పి ముందుకు వచ్చి మళ్ళీ ఒక ఆఫీస్ ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పెద్దలు వెంకటరెడ్డి గారికి, అమర్ గారికి, శశికాంత్ శర్మ గారికి, విజయ్ గారికి, సభ్యులందరి వారి బృందానికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు స్థానిక మరి ఎంపీ గారు శ్రీ గుండా విశ్వేశ్వరరెడ్డి గారికి, మరి అదేవిధంగా సీనియర్ నాయకులు మరి స్థానిక కార్పొరేటర్ సంగీత గారికి, సీనియర్ నాయకులు శ్రీధర్ గారికి, బొమ్మరాయ్ గారికి, మరి అదేవిధంగా కాడిం సుధాకర్ గారికి, షారాజ్ గారికి, వేన్ గారికి, మరి శిక్షణ ప్రెసిడెంట్ చేతన్ సింగ్ గారికి, మరి ఇక్కడ విశేష కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంటే ఈరోజు డివిజన్ వేరే అయింది అని తేరుకునే లోపే, వేరే పార్టీలు తేరుకునే లోపే మన అందరం కూడా ఐక్యతతో ఈరోజు కొత్తగా నూతనంగా ఈరోజు కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఈ అత్తాపూర్ డివిజన్ లో ఎగరబోతున్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత ఐక్యతతో అందరి ముందుకు వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకోవాలా, గతంలో 2020లో కూడా ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ ఎలక్షన్లు జరిగినాయి. మరి ఆనాడు మనకి ఏ ఎంపీ గారు లేరు, ఏ ఎమ్మెల్యే మన పార్టీ నుంచి లేరు. అయినప్పటికీ కూడా ఆ రోజు కార్యకర్తల ఐక్యతతో కార్యకర్తలు అందరం కూడా పోరాటం చేసి రాజన్ నియోజకవర్గంలో 5 కార్పొరేటర్ సీట్లు ఉంటే 3 కార్పొరేటర్ సీట్లు బీజేపీ కర్తవ్యం చేస్తున్నాం. మరి ఈరోజు మనకి అండగా పెద్దలు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మరి అదేవిధంగా నిన్ననే మనకి ఈరోజు జాతీయ నాయకత్వంలో మనకి స్థానికంగా యువకుడు నితిన్ నబీన్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చిందంటే మనందరం గుర్తు చేసుకోవాలా, ఈరోజు ఎవరైతే పార్టీ కష్టపడే కార్యకర్తలు ఉన్నారో వారికే భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తుందనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఇదే విధంగా ఐక్యతతో ముందుకెళ్లి మరి భారతీయ జనతా పార్టీ